ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో చైర్మన్ చల్లా శంకర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దీనికి ముందు ఆర్యాపురం బ్యాంక్ వ్యవస్థాపకులు సరిపిల్ల విశ్వేశ్వరరావు విగ్రహానికి, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ, ఈ 50 సంవత్సరాల కాలంలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అద్భుతంగా ముందుకు నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా సీఎం చంద్రబాబు అద్భుతమైన సంస్కరణలు చేపడుతున్నారని ప్రశంసించారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును తరగతిలో ముందుకు నడిపించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని, దీనికి ఖాతాదారులందరూ సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గ డైరెక్టర్లు పిల్లి శ్యామ్ కుమార్, పరాల శ్రీనివాస్, నీలపాల సూర్య సత్యనారాయణ, ముగిది శ్రీనివాసరావు, బ్యాంక్ అసిస్టెంట్ సెక్రటరీ తాడే శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దినోత్సవం వచ్చి 80 సంవత్సరాలు అయింది. నిజంగా స్వాతంత్ర దినోత్సవం వచ్చే టైంకి మన భారతదేశం చాలా పేద దేశం. ఇంకా మీరెవరు అప్పటికి ఇంకా పుట్టలేదు, ఏం చేయలేదు. మా చిన్నతనంలోనైతే చాలా కష్టాలు నష్టాలు వచ్చేవాళ్ళం. మాకు తిండి దొరికితే చాలు అనే పరిస్థితిలో ఉండేది ఫస్ట్లో. అప్పుడులో అయితే మా యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా కాయ కష్టం చేస్తేనే కానీ తిండి దొరికే పరిస్థితి ఉండేది కదా. అట్లాంటిది ఈ 80 సంవత్సరాల్లో ఎంతో ప్రగతిని సాధించి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎక్కించినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఈ స్వాతంత్రం రావటానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన యొక్క ఎన్నో వాళ్ళు చేసినటువంటి చెప్పడానికి వెళ్ళిన ఆరాచక కూడా ఎవరు అందరూ కూడా స్నేహితులుగా, బంధువుల కింద చక్కగా పరిపాలన జరుగుతుంది. ఇట్లాంటి టైంలో మనకి ఒక చెప్పాలంటే 2000 సంవత్సరం నుంచి ఈ 26 సంవత్సరాల్లో ఎక్కడో మనకి